యాస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్బీ నగర్లో కానిస్టేబుల్ సాయి కుమార్ బలవన్మరణం తీవ్ర కలకలం రేపుతోంది. ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్ రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్నటువంటి సహచర పోలీసులు వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అసలు సాయి కుమార్ ఎందుకు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు, ఆయన ఆత్మహత్యకు దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి, ప్రస్తుతం పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 2024 బ్యాచ్కు చెందినటువంటి సాయి కుమార్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ కాప్స్ డ్యూటీ కోసం ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేయడం జరిగింది. మంగళవారం కూడా విధులకు హాజరైనటువంటి సాయి కుమార్ రాత్రి ఏసీపీ కార్యాలయంలోని రెస్ట్ రూమ్లో ఉన్నాడు. మరి ఆ తర్వాత తెల్లవారుజామున సుమారుగా 2:30 సమయంలో అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించారు. సాయి కుమార్ రెస్ట్ రూమ్ లో ఉరివేసుకున్నట్లుగా అయితే గుర్తించినటువంటి సహచర సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాయి కుమార్ మృతి చెందినట్లుగా అయితే వైద్యులు నిర్ధారించారు. దీంతో ఎల్బీనగర్ పోలీసు కేసు ప్రస్తుతం అయితే నమోదు చేశారు. ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తా ఉన్నారు. సాయి కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అయితే ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఘటనపైన సమాచారం అందుకున్నటువంటి ఉన్నతాధికారులు ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. సాయి కుమార్ విధులు నిర్వహించినటువంటి తీరుతో పాటుగా కూడా ఆయన వ్యక్తిగత పరిస్థితులపైన కూడా ఆరా తీశారు. మరి ఆత్మహత్యకు అసలు కారణం ఏంటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంటుంది. సాయి కుమార్ కర్మన్ఘట్లో తన స్నేహితులతో కలిసి ఒక గదిలో నివాసం ఉంటున్నట్లుగా అయితే పోలీసులు తెలియజేశారు. అయితే ఇటీవల ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడా, లేకపోతే ఎవరితోనైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్న కోణంలోనూ ప్రస్తుతం పోలీసులు అయితే వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆత్మహత్యకు గల కారణం స్పష్టంగా తెలియరాలేదు. కానిస్టేబుల్ సాయి కుమార్ మృతి చెందిన విషయం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. మరి వెంటనే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నటువంటి కుటుంబ సభ్యులు సాయి కుమార్ మృతితో అయితే కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కుటుంబ సభ్యుడిని కోల్పోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సాయి కుమార్ మృతిపైన కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా కూడా సమాచారం. మరోవైపు సాయి కుమార్ మృతిపైన కుటుంబ సభ్యులు బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, సిస్టమ్, ప్రింటర్ ధ్వంసమైనట్లుగా కూడా తెలుస్తోంది.
రైట్. మరి అంటే ఫర్నిచర్ ధ్వంసం ఘటనతో అయితే పోలీసులు ఇక మృతుడి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. అయితే మరి సాయి కుమార్ ఆత్మహత్యకు అసలు కారణం ఏంటన్నదే మరి ఇప్పుడైతే ప్రధాన ప్రశ్నగా మారిపోయింది. ఘటనకు సంబంధించినటువంటి అన్ని కోణాలు కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు పోలీసు అధికారులు. సరే, మరి ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మరి మనతో అయితే మా ప్రతినిధి సురేష్ గారు ఉన్నారు. ఇక దానికి సంబంధించి ఏం జరిగింది, అసలు అక్కడ పరిస్థితులు ఏంటి అన్నది ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, సాయి కుమార్ ఆత్మహత్యకు అసలు కారణం ఏంటి, ఇక దానిపైన ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి సురేష్? 2 సంవత్సరాలుగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సాయి కుమార్ ఈ నిన్న రాత్రి ఏసీపీ కార్యాలయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకోవడంతో ఉటావటిన పోలీసులు మృతదేహాన్ని కామినేని హాస్పిటల్ తరలించగా అక్కడ అప్పటికే సాయి కుమార్ మృతి చెందినప్పటికీ డెడ్ బాడీని ఉస్మానియా హాస్పిటల్ తరలించారు పోలీసులు. వాళ్ళ బంధువులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తరలించారనే ఆరోపణలతో బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కమిషనర్ వస్తే కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పేసి ఇండికేట్ చేస్తున్నారు బంధువులు. సాయి కుమార్ పోలీసుల వైఫల్యం వల్లనే మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువులు అక్కడ తీవ్రంగా వాళ్ళైతే అక్కడ కొట్లాడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఆ పోలీస్ స్టేషన్ లో కూడా ప్రింటర్లు కొన్ని సామాన్లు ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అక్కడ ఏమంటున్నారు సురేష్? రాధాకృష్ణ, పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వడంతో ఎందుకు సమాచారం ఇవ్వట్లేదు, మా కొడుకు మృతికి కారణాలు ఎందుకు కలపట్లేదు, కనీసం టీచర్లకు రాసిన కూడా మాకు ఎందుకు చూపించడంలో తన ఫోన్ ఎక్కడ ఉందని కూడా బంధువులు పోలీసులు అడిగినప్పటికీ సమాధానం చెప్పకపోవడంతో బంధువులు ఎక్కడికి ఏసీబీ ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేయడం జరిగింది. వెంటనే పోలీసులు వారికి స్టేషన్ నుంచి బయటకు పంపించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైట్ రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇది పరిస్థితి ప్రస్తుతం. ఇక సాయి కుమార్ 2024 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా నియమితులైనట్టు తెలుస్తుంది. మరి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు కూడా నిర్వహిస్తున్నటువంటి ఆయనను ఇక మరి ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే ఈ కాప్స్ డ్యూటీ కోసం ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది. మరి ఇక విధుల్లో భాగంగా ఏసీపీ కార్యాలయంలో ఉన్నటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సహచర సిబ్బందిలోనూ విషాదం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అక్కడ పరిస్థితిని మనం ఒకసారి చూడొచ్చు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్లీ విజువల్స్ అవన్నీ కూడా అక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇక్కడ అంటే సాయి కుమార్ అసలు అక్కడ ఆయన మరణానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ కి చేరుకోవడం జరిగింది. చేరుకొని అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంటా ఉంది. ఈ క్రమంలో పోలీసులు వాళ్ళందరినీ కూడా సంజాయించేటువంటి ఆ పని కూడా వాళ్ళు ముందుకు వచ్చి అక్కడ పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల బాధను వాళ్ళు ఓవైపు ఓదారుస్తూనే ఓవైపు వాళ్ళు కూడా ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి పరిస్థితి, అసలు ఏం జరిగింది, సాయి కుమార్ ఇక తన అంటే ఇతర స్నేహితులతో కూడా కర్మన్ ఘట్ లో రూమ్ లో ఉండేవాడు అన్నట్లుగా తెలుస్తా ఉంది. మరి ఒకవేళ నిజంగానే అక్కడ కర్మన్ ఘట్ లో అక్కడ రూమ్ లో పరిస్థితి ఏం జరిగింది, లేదు తనకు వ్యక్తిగతంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, లేదు ఇక్కడ పోలీస్ స్టేషన్ లోనే ఇక్కడ ఏమైనా అంటే ఇక్కడ అధికారుల ఒత్తిడి వల్ల ఏమైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందా, ఈ వ్యవహారాల మధ్య అక్కడ పరిస్థితి అయితే అక్కడ ఆయన మరణానికి ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా దారి తీశాయి అన్న కోణంలో అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు కుటుంబ సభ్యులైతే పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఈ వ్యవహారం కొనసాగింది అన్న కోణంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు మాత్రం ఇక అక్కడ పోలీస్ స్టేషన్ లో అధికారులు ఏమైనా ఒత్తిడి చేశారేమో, అందుకోసమే ఈ విధంగా మా అబ్బాయి ఈ విధంగా మరణం చెందాడు అన్న కోణంలో అక్కడ బంధువులు కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. కానీ అక్కడ పోలీస్ అధికారులేమో అసలు పర్సనల్గా ఎక్కడైనా ఆయనకున్నటువంటి సమస్యల కారణంగానే ఏమైనా చేసుకున్నాడా, మరి పోలీస్ స్టేషన్లో అయితే ఏమీ జరగలేదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అసలు అక్కడ సాయి కుమార్ ఆ బలవన్ మరణానికి అంటే అసలు కారణాలు ఏంటి, కానిస్టేబుల్ సాయి కుమార్ బలవన మరణం మొత్తానికి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వర్గాల్లో అయితే తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. మరోవైపు కుటుంబ సభ్యుల ఆందోళనతో ఘటన మరింత ఉధృతంగా మారింది. మరి సాయి కుమార్ ఆత్మహత్యకు దారి తీసినటువంటి కారణాలపైన ప్రస్తుతం పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తా ఉన్నారు. మరి పోస్ట్ మార్టం నివేదిక
వచ్చేంత వరకు కూడా మరి దర్యాప్తుల్లో అసలు ఏం జరిగింది, దాంట్లో ఉన్నటువంటి అసలు కారణాలు ఏమిటి అన్న కోణంలో అయితే ఇక ఏం తేలని పరిస్థితి అయితే తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ దర్యాప్తులో వెలుగులోకి వచ్చేటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అంటే ఈ దర్యాప్తు ఆధారంగానే అందులో ఏం జరిగింది, సాయి కుమార్ బలవన్ మరణానికి కారణాలు ఏంటి అనేటువంటి కోణం బయటపడే అవకాశం ఉంటుంది. మొత్తానికి మనం చూడొచ్చు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ అక్కడ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఎక్స్క్లూజివ్లీ మనం పొలిటెంట్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. అవన్నీ విజువల్స్ అన్ని కూడా అక్కడ నుంచి డైరెక్ట్గా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ పోలీస్ స్టేషన్లో తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ కుటుంబ సభ్యులు పోలీసులు ఏ విధంగా వాగ్వాదం చేసుకుంటున్నారో అక్కడ కనిపిస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అక్కడ కుటుంబ సభ్యులు కూడా అక్కడ దాదాపుగా అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కొంత ఫర్నిచర్ను ధ్వంసం చేస్తూ ప్రింటర్లు కావచ్చు, సిస్టమ్ కావచ్చు, ఆ చైర్లు ఇట్లా అవన్నీ కూడా పలగొట్టినటువంటి వైనం అయితే క్లియర్గా తెలుస్తూ ఉంది, మనకు విజువల్స్ కనిపిస్తూ ఉంది. సో అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ అంటే వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి అసలు పోలీస్ స్టేషన్లోనే ఏదో జరిగింది, అందుకే ఆ విధంగా ఆయన సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు అన్న కోణంలో బంధువులందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం అసలు ఇక్కడ ఏమీ జరగలేదు, ఆయన అంటే ఆయన మైండ్లో ఏముంది అనేది ఎవరికి తెలియని సిచ్యువేషన్ ఏర్పడింది. పోలీస్ స్టేషన్లో అయితే ఏం విషయం జరగలేదు. మరిక దీనికి సంబంధించి ప్రస్తుతం మేము దర్యాప్తును కొనసాగిస్తున్నాం. దర్యాప్తుల్లో భాగంగానే అనేక విషయాలు అంటే అసలు పర్సనల్గా ఆయనకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే నిజంగానే ఇక్కడ అధికారుల ఒత్తిడి ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా మరి దర్యాప్తు అనంతరమే తేలే అవకాశాలు అయితే తెలుస్తూ ఉన్నాయి. ఫ్యామిలీ లేకుండా డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారా? సార్ ఎక్కడున్నారంట సార్? రైట్, మరి సాయి కుమార్ 2024 బ్యాచ్లో కానిస్టేబుల్గా అయితే ఆయన నియమితులైనట్టు తెలుస్తుంది. మొత్తానికి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులైతే తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ అధికారుల నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. అధికారుల ఒత్తిడి కారణంగానే మా కుమారుడు ఈ విధంగా మరణించాడు అన్న కోణంలో అయితే అక్కడ కుటుంబ సభ్యులు ఇక బంధువులందరూ అయితే విలపిస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అది క్లియర్గా మనం ఎక్స్క్లూజివ్లీ పొలిటెంట్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి అయితే విజువల్స్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడి కానిస్టేబుల్ సాయి కుమార్ యొక్క బంధువులందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. మరి ఈ పరిణామాలు ఇంకా అక్కడ నిజంగానే ఎలాంటి సిచ్యువేషన్ ఏర్పరుస్తాయన్న కోణంలో అయితే పోలీసులు కూడా అక్కడ తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఇప్పటికే బంధువులందరూ ఇంకా చేరుకొని పోలీస్ స్టేషన్లో కొన్ని ఫర్నిచర్లను కూడా వాళ్ళు ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. కుర్చీలు కావచ్చు, కొన్ని రకాలైనటువంటి అంటే సిస్టమ్స్ కావచ్చు, ప్రింటర్లు, వీటన్నిటిని కూడా వాళ్ళు ఇప్పటికే ధ్వంసం చేశారు అన్న కోణంలో అక్కడైతే క్లియర్గా విజువల్స్లో కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి తరుణంలో అక్కడ మరి ఈ ఉద్రిక్త వాతావరణాన్ని చల్లబరిచేందుకు కూడా పోలీస్ అధికారులు ముందుగానే వాళ్ళు అక్కడికి వాళ్ళను అంటే ఎప్పటికప్పుడు కూడా సంజాయిస్తూ ఉన్నారు. అసలు కారణాలు ఏంటో తెలియకముందే మీరు ఈ విధంగా ఆందోళన చేయకండి, మేము ఖచ్చితంగా ఆయన మరణానికి గల కారణాలను బయట పెడతామన్న కోణంలో పోలీసు వాళ్ళు కూడా హామీలు ఇస్తూ ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో మాత్రం వాళ్ళు ఇప్పుడు విషాద ఛాయల్లో అలుముకొని ఉన్నాయి వాళ్ళను, కాబట్టి వాళ్ళు వినే ప్రసక్తిలో లేరు. వాళ్ళైతే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో సాయి కుమార్ మరణానికి అసలు కారణాలు మీరే తెలియజేయాలి అన్న కోణంలో అయితే వాళ్ళు పట్టుబట్టుకొని అక్కడ ధర్నాకు దిగడం జరిగింది. అక్కడ పోలీస్ స్టేషన్ ముందే చూడొచ్చు మనం, అక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. పొలిటెంట్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా బంధువులు ఇక అతని యొక్క కుటుంబ సభ్యులందరూ అక్కడ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి అక్కడికి రావడం, ఆ విధంగా వాళ్ళు అక్కడ బైఠాయించి ఏం జరిగింది, సాయి కుమార్ మరణానికి కారణం ఏంటి, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, ఇంకేమైనా జరిగిందా అన్న కోణంలో వాళ్ళు నిలదీస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం అయితే ఇక మరి అక్కడ హాడీవేడిగానే కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇక మొత్తానికి ఏదైతే ప్రస్తుతం ఈ కాప్స్ డ్యూటీ కోసం ఏసీపీ కార్యాలయానికి ఆయనను సాయి కుమార్ను అటాచ్ చేసినట్టు తెలుస్తోంది రీసెంట్గా. మరి విధుల్లో భాగంగా ఏసీపీ కార్యాలయంలో ఉన్నటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మరి దీంతో సహచర సిబ్బంది ఆ వెంటనే అయితే అప్రమత్తం అయిపోయి వాళ్ళు కూడా
పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు నేరుగా అయితే ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. కానిస్టేబుల్ సాయి కుమార్ బలవన్ మరణం ఎల్బీ నగర్ పోలీస్ వర్గాల్లో అయితే తీవ్ర విషాదాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు కుటుంబ సభ్యుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. మరి ఈ ఘటన మరింత ఉధృతంగా మారుతా ఉంది. ప్రస్తుతం అయితే సాయి కుమార్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలపైన పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేస్తా ఉన్నారు. మరి పోస్ట్ మార్టం నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చేటువంటి అంశాల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎంతమంది ఎంత లేట్ చేస్తారో అంత డీపీగా రాకపోతే తర్వాత గంటలో మేము నా పేరు మధు. మై హోమ్ బాయ్స్ హాస్టల్లోనే ఇక్కడ మన బిఎన్ఎల్లో ఉంటుంది. సో ఇష్యూ ఏంటంటే 3-4 days నుంచి మాకు హాలిడేస్ ఉండేది కదా. సాటర్డే, సండే, మండే బోనాలని హాలిడేస్ ఉండేది కదా. సో ఈ అన్న ఊరికి వెళ్ళిపోయాడు. మనకు అన్న పేరు పవన్ అన్న ఇంటికి వెళ్ళిపోయాడు. పవన్ ఇంటికి వెళ్ళిపోతే నేను ఆయన ఆఫీస్కి వస్తుండు. మళ్ళీ చూస్తుండే ఏమైందన్నా అంటే కొంచెం వర్క్ ప్రెజర్ ఉంది, నాది సార్ది పడదలేదు అదే నాతో చెప్పినాను. అదే అన్నాడు, వదిలేసి అన్న ఇంక దాని ఏమైతే మామూలే కదా మీకు అంతా అని నేను చెప్తే ఇంకేం చేయాలి తమ్మి తప్పదు కదా అని చెప్పి ఇది ఇంతే మాట మనకి రాదన్న. రాత్రి తినేసి వచ్చేసిండు అంతే. రాత్రి నైట్ 9 o'clock తినేసి వెళ్ళి వచ్చేసిండు. ఇదే స్టోరీ. ఇంకా మనకు చెప్పింది ఆయన ఇదే మాట. స్టేషన్ కు వస్తుండో పోతుంది. మరి డ్యూటీ మనకి ఆన్ ఉందో లేదో తెలియదు, వస్తాడో పోతాడు. కానీ ఎప్పుడు వచ్చినా లేట్గా వస్తాడు. కానీ మొన్న 3 days డబ్బును వచ్చేసిండు. 2 వస్తాడు ఏమంటే వచ్చేసి అంటే ఒక 2-3 hours వచ్చేస్తుండు. మళ్ళీ ఏం జరిగిందో మనకు తెలియదు సార్. మనకున్న ఆయన చెప్పినమాట మనం ఏం వర్క్ ఏం చెప్పలేదు అన్నాడు అంతే. చాలా డేస్ నుంచి తమ్మి అను నాతో చాలా డేస్ నుంచి ఉందని చెప్పిండు. నాకు 1.5 years ఉంది తమ్మి నేను జాబ్ ఎక్కి ఇంకొక 6 months ఏమో ప్రొవిజన్ అయితే అని నాతో చెప్పింది. నాకు కూడా తెలియదు అది కానిస్టేబుల్ గురించి ఎస్ఐల గురించి. కానీ నాకు అది మాట అన్నాడు అంతే. ఆయన చెప్పిన విషయం నేను చెప్తున్నా అంతే. సార్ రక్తం వచ్చింది సార్. కొడుకుని చంపి ఉర్రేసిరు సార్. ఉర్రేసే రక్తం కాస్తుంది సార్. కింద బెడ్ మొత్తం రూమ్ మొత్తం బెడ్డే ఉంది సార్. ఏం చేయాలి సార్? ఏం సావన్నా సార్? నా కొడుకుని సార్ రాత్రి 9 గంటలకు మాట్లాడింది సార్. ఏం చేయాలి సార్? ఏం సార్ సార్? నేను చేస్తున్నా సార్. నేనైతే చేస్తున్నా సార్. నాకు తెలియదు సార్. నాకు చిన్న గత ఉంది ఇంటి కాడ 9 కిలో ఇది కూడా సార్. నువ్వు దర్శన మాట్లాడదర్శన నువ్వు మాస్టర్ సార్. ఇన్నే ఉంటారు సార్. ఇన్నే ఉంటారు సార్. ఇన్నే ఉంటుండు. ఇన్నే చేస్తుండు. పెండి లేదు, పేట లేదు. చిన్న సార్. చిన్న తండా సార్. అదరకాని తండా సార్.
బండనూరు ఒకటి ఉంటుంది సార్, మంచాల మండల్ సార్. వాళ్ళే చంపారు సార్, చంపి ఉర్రేసిర్రు వాళ్ళే మళ్ళీ తీసేసి రక్తం వెళ్ళింది సార్. కొట్టి చంపిరంట సార్. ఉర్రి వేసుకుంటే రక్తం ఎట్లా వెళ్తారు సార్? దానికి ఉర్రి వేసుకుంటే రక్తం వెళ్తారా? ఏం చేయాలి సార్? నేను ఎట్లా సామాను సార్? నేను ఎట్లా సామాను సార్? నేను